నమస్కారం. టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీదేవి పుంతలోని నోకాలమ్మ అమ్మవారి జాతర ఉత్సవాల్లో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. పట్టణంలో 12వ వార్డులో జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, పార్టీ శ్రేణులు. ఉప్పాకపాడులో 1,10,00,000తో నిర్మించే బీటీ రోడ్లు, 12,50,000 రూపాయలతో నిర్మించే సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. నాటక రంగ అభివృద్ధికి సహకరించాలని శాసన మండలిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో చేపట్టవలసిన అభివృద్ధి పనులు, వేసవి త్రాగునీటి సరఫరా కాలువల త్రవ్వకాలు గురించి జిల్లా కలెక్టర్ నాగరాణి, జాయింట్ కలెక్టర్ల దగ్గరకు వెళ్లి చర్చించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. స్థానిక జువ్వలపాలెం శ్రీదేవి పుంత రోడ్డులో వేంచేసి ఉన్న నోకాలమ్మ అమ్మవారి ఆలయంలో ఉగాది ఉత్సవాలను పురస్కరించుకుని చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టికి ఆలయ కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆయనకు ఆలయం తరపున సత్కరించారు. స్థానికులను ఉద్దేశించి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, త్వరలోనే మీ అందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చే విధంగా ప్రభుత్వంతో మాట్లాడుతున్నానని, త్వరలోనే ఇళ్ల పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించి మందులను కూడా ఉచితంగా ఇచ్చినందుకు చైతన్య ఎమర్జెన్సీ ఆసుపత్రి డాక్టర్ సోమేశ్వరరావును ఎమ్మెల్యే సత్కరించారు. ఎమ్మెల్యే వెంట జనసేన నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, పాలూరి సందీప్, పాలూరి బోరయ్య, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, చాపల రమేష్, మలపాక చిట్టి, ఆలయ కమిటీ సభ్యులు బండి నరసింహారావు, కర్రెడ్డి వెంకటేశ్వరరావు, సింగంశెట్టి ఈశ్వరరావు, మద్దుకూరి నాని, మద్దుకూరి యేసు, బుద్దాల అశోక్, బండిరాజు, నోకాలమ్మ ఆలయ కమిటీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా నోకాలమ్మ అమ్మవారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డే రఘురామ్ నాయుడు, మాజీ కౌన్సిలర్ మానిడి వెంకన్న, మాఖరాజు సతీష్లు దర్శించుకోగా ఆలయ కమిటీ వారు వడ్డే రఘురామ్ నాయుడు, మానిడి వెంకన్నను సత్కరించారు. ఇక్కడ సంవత్సరాదికి పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసే కార్యక్రమం, అందరూ నిరుపేదలు ఉన్నప్పుడు కూడా ఇది ఎంత మన సొంత పని, ఒక పెళ్లిలాగా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మీ అందరికీ ముందుగా అభినందన తెలియజేసుకుంటూ, ఎందుకంటే హిందూ ధర్మం అనేది కనపడకుండా పోయే రోజుల్లో మరి ఆటో తోలుకునే కూడా కూలి పని చేసే వాళ్ళు ఒకళ్ళు ఇలాంటి స్టేజ్లో ఉండి ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. వీళ్ళందరికీ నా అభినందనలు. మీ అందరికీ అమ్మవారు మంచి చేయాలని చెప్పి మరి రాబోయే రోజుల్లో నేను ఎలక్షన్ ముందు మీకు మాట ఇచ్చాను, ఈ ఇళ్ళు మీకు శాశ్వతంగా ఇక్కడ ఉండేలాగా ఏర్పాటు చేశాను. అవి కూడా మీకు తొందరలో కూడా ఈ సందర్భంగానే పట్టాలు ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే నేను మీకు ఆ మాట ఇచ్చాను, ఆ మాట నిలబడే ఉన్నాను, కట్టుబడి ఉన్నాను. దాని గురించి నేనే తిరిగి ఆ పట్టాలు పట్టుకొచ్చి మీకు ఇచ్చి బాధ్యత నేను తీసుకుంటాను. రెండోది, మరి ఇక్కడ సోమేశ్వరరావు గారు నిరుపేదలు ఉండేటువంటి ఏరియాలో ఈ మెడికల్ క్యాంప్ అవసరాన్ని గుర్తించి ఆయన చైతన్య హాస్పిటల్ నుంచి ఇక్కడ మెడిసిన్స్ని, డాక్టర్స్ని తీసుకొచ్చి ఇకో టెస్ట్లో స్టాఫ్ అందరూ ఇక్కడ ఉండి సాయంత్రం వరకు వైద్య పరీక్షలు చేయడమే కాకుండా మందులు కూడా ఉచితంగా ఇచ్చినందుకు సోమేశ్వరరావుని కూడా నేను అభినందన తెలియజేస్తూ, మరి చైతన్య హాస్పిటల్ పెట్టి ఆయన చాలా ఇబ్బంది పడినప్పుడు కూడా ఇలా పేద ప్రజలకు సేవ చేసే కార్యక్రమం పెట్టుకున్నందుకు సోమేశ్వరరావుకి మనం ఎప్పుడు కూడా ఈ వాళ్ళు మనకు పనిచేశారంటే రుణం ఉంచుకోలే విధంగా మాట ఉండాలి మనం ఎప్పుడు. మరి అదేవిధంగా ఆయన కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఏది పడితే అది మాట్లాడకూడదు, మనం మంచి అతనం కాబట్టి దయించి అలాంటి మాటలు మానేసి అభివృద్ధి ఉంటే సహకరించండి, అవినీతి ఉంటే ఖచ్చితంగా మాట్లాడండి. ఏదో అవినీతి అంటాం కాదు, దేంట్లో ఎవరినైనా అడిగానా, ఎవరైనా ఇబ్బంది పెట్టానా, ఎవరైనా డబ్బు తెచ్చి ఇచ్చాడా కనుక్కోండి ఒకసారి. ఈ తాడేపూడిని ప్రజలు నన్ను గెలిపించారు, వాళ్ళ రుణం తీసుకుంటా పనిచేస్తాను తప్ప ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను నాకు కూడా ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు. నేను ఎంతసేపు అభివృద్ధి కోసం పనిచేస్తున్నాను. ఇవాళ ఈ రోడ్డు మన సొంత డబ్బులతో పూడిపించాం ముందు, ఆ తర్వాత ఇప్పుడు రోడ్డు శాంక్షన్ చేయించిన 7 కోట్లు పెట్టి. కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు లేవు, ఆ డబ్బులు రాగానే ఆ 7 కోట్లు పెట్టి మీకు ఆ రోడ్డు వేస్తారు. అంటే నిరంతరం మనం వచ్చిన తర్వాత 20 కోట్ల రూపాయలు రోడ్లకు పోసాం ఇంచుమించు.
పట్టాలు ఇస్తాం ముందు, మెల్లిగా డబ్బులు వచ్చిన తర్వాత గవర్నమెంట్లో నెక్స్ట్ ఇయర్కి ఏదైనా ప్లాన్ చేసి వేద్దాం రోడ్లు. అంతేగాని ఇప్పుడు అవ్వని మాటలు మనం ఇప్పుడు చెప్పకూడదు. డబ్బులు లేవు కదా ఇక్కడ మన దగ్గర. ఉన్నాయండి 5 సంవత్సరాలు ఊడ్చేసి వెళ్ళిపోయారు, ఎక్కడ డబ్బులు లేవు. పాత బిల్లులు వస్తే ఈ రోడ్డు వేసేస్తాడు. ఈ నెలాఖరు లోపు మొదలు పెట్టమని చెప్పాం. జోరపాలెం రోడ్డు చాలా అసహ్యంగా ఉంది. అలా ముత్యాలంపూడికి వెళ్ళి రోడ్డు మెయిన్ రోడ్లు కూడా ఇది 7 కోట్లు శాంక్షన్ అయింది. మరి అవన్నీ కూడా మనం చేస్తాం. ఒకటి 1 by 1 డెవలప్ చేద్దాం. ముందు మెయిన్ రోడ్ డెవలప్ చేద్దాం, తర్వాత మరి సందులు గొంతులు మంచినీళ్ళు ఈ కార్యక్రమాలు, మంచినీళ్ళు మీకు ఇబ్బంది లేకుండా పైపుల్లో రాకపోతే ఎక్కువ ట్యాంకర్లు పంపించి బాధ్యత కూడా తీసుకుంటాం. మరి అదేవిధంగా మీరు నన్ను గెలిపించినందుకు మీకు మొదటిసారిగా కృతజ్ఞత చెప్పే అవకాశం కల్పించాడు మా వెంకటేశ్వరరావు. తప్పకుండా మీ అందరూ న్యాయమైన కోరికలను తీర్చి బాధ్యత నా మీద పెట్టారు. ఆ బాధ్యత నిర్వర్తిస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. 37వ వార్షికోత్సవం సందర్భంగా నూకాలమ్మ గుడి కాడ ఈరోజు మెడికల్ క్యాంపు చైతన్య హాస్పిటల్లో శంకర్రావు త్వరగా మెడికల్ క్యాంప్ పెడతాం. ఆ మెడికల్ క్యాంపు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన బుల్సెట్ సీని గారితో ఓపెనింగ్ చేయించుకుంటాం. ఎందుకంటే ఈ దేవత నూకాలమ్మ తల్లి అంటే ఈ ఏరియా అందరికీ బాగా స్వచ్ఛమైన తల్లి. అలాగే మన ఎమ్మెల్యేకి కూడా బాగా నమ్మకం మన బుల్సెట్ శ్రీనివాస్ గారికి. ఎందుకంటే ఆయన నామినేషన్ వేసినప్పుడు కానీ లేదా అంతకుముందు కానీ వచ్చి ఇక్కడ దండం పెట్టుకుని వెళ్ళి ఇక్కడతోటే స్టార్ట్ చేశారు. అలాగే మీకు కొన్ని మందులు కూడా ఆయన ఫ్రీగా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎమ్మెల్యేతో పాటు మేము కూడా మా వంతు సహకారం ఇప్పుడు ఈ అమ్మవారికి ఉంటుందని, అలాగే గ్రామ ప్రజలకు కానీ ఇక్కడ శ్రీదేవిపొంత ప్రజలకు కానీ మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. మా ఆర్థిక సహకారం కూడా పూర్తిగా ఎప్పుడు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటే, మేము సంపాదించి పట్టుకెళ్ళేది ఏముండదు. ఈయన ఏదో అభివృద్ధి చేస్తున్నారు, ఈయన మంచి పేరు వచ్చేస్తుందని ఆలోచనతో ఏదో లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. కానీ అది కాదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ బొలిశెట్టి శ్రీనివాస్ గారితో ఎలక్షన్ ముందు ఇప్పుడు పాలూరు వెంకటేశ్వరరావు సోదరుడు చెప్పినట్టు మరి ఇక్కడికి ఆయన రావటం జరిగింది. అశేష ప్రజలు ఆ మహిళలు చాలా ఎదరకొచ్చి మీరు ఈసారి మీకు వేస్తామని చెప్పి ఆ రోజు ఇక్కడ మాట ఇవ్వటం జరిగింది. ఆ రోజు ఒక మాట ఇక్కడ పూనకం వచ్చి చెప్పింది కూడా ఒక ఆవిడ మరి ఆయన ఎమ్మెల్యే అవుతారని ఆ రోజు చెప్పడం జరిగింది. అది కరెక్ట్గా జరిగింది. అంటే నూకాలమ్మ తల్లి మరి అంత స్వచ్ఛమైన తల్లి అనేది నిరూపించుకుంది. మరి ఇటువంటి మనిషిని మరి అవినీతి పరుడు అంటే నిజంగా ఆయనకి ఇలాంటి మానేసి ఆయన అభివృద్ధి చేస్తున్నదాన్ని మరి మీరు కూడా అభినందింటే మీకు కూడా రేపొద్దున్న విలువ పెరుగుద్ది. నూకాలమ్మ తల్లి అమ్మవారి ప్రాంగణంలో చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ మరియు కామినేని హాస్పిటల్ వారు కంబైన్గా పెడుతున్న ఉచిత మెగా వైద్య శిబిరం. ఈ శిబిరం నందు టుడీ ఎకో, ఈసీజీ, జనరల్ మెడిసిన్, న్యూరో సర్జన్ వీళ్ళందరి సేవలు ఉపయోగించుకుని మందులు ఉచితంగా తీసుకుని ఎవరెవరికి ఏదైతే అవసరమో ఈ 5 గుళ్ళ వీధి శ్రీదేవి పొంత అంటే నిజంగా మెడికల్ క్యాంప్కి నీడు ఉన్నటువంటి ఏరియా ఇది. ఈ ఏరియాలో పెడతామో అదృష్టంగా భావిస్తున్నాం. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి కంప్లైంట్లు ఏంటో చెప్పి నిశ్చితంగా డాక్టర్లకు వివరించి మందులు ఉచితంగా తీసుకెళ్లవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. స్థానిక 4, 12 వార్డుల్లో మంగళవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ చేతుల మీదుగా పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, ఆర్యవైశ్య కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పద్మనాభుని మురళి, తాటికాయల వీరన్న, దాట్ల జగన్నాథరాజు, ఎరుబండి సతీష్, ముప్పిడి రమేష్, డి కృష్ణప్రసాద్, బి రామకృష్ణ, తిరుమలరావు, ఖాదర్ షరీఫ్, ఎం వెంకట్రావు, పోలిశెట్టి వాణి, గుండుమోగుల సురేష్, కంచెర్ల రాజా, శ్రీరాముల నాగేశ్వరరావు, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డయాలసిస్ పేషెంట్ ఏసారపు గురవయ్య గారు 4వ వార్డులో ఆయనకి మామూలుగా వికలాంగుడైన ఆయనకి 6,000 పెన్షన్ వచ్చేది. కానీ ఇప్పుడు డయాలసిస్ పేషెంట్గా పరిస్థితి 2 మూత్రపిండాలు పోవడంతో ఆయనకి గవర్నమెంట్ హాస్పిటల్లో వారానికి 2 సార్లు డయాలసిస్ చేయడం జరుగుతుంది. ఆ వెంటనే ఆయన అప్లికేషన్ పెట్టుకోవడం, దానికి ప్రభుత్వం స్పందించి ఇవాళ 10,000 రూపాయలు వచ్చేటట్టుగా ఆ కార్యక్రమం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్త జామాల్ షరీఫ్ గారు చనిపోయి 3 నెలలు అయింది. అయితే ఎన్నికల కోడ్ రావడంతో
ఆవిడకి వెంటనే ఈ పెన్షన్ డబ్బులు ఇవ్వలేకపోవడంతో 3 నెలల డబ్బులు కలిపి ఇవాళ 12,000 రూపాయలు కూడా ఆవిడకి అందజేయడం జరిగింది. ఇలా పెన్షన్లో 1వ తారీఖునే మరి ప్రజలకు అందేలాగా చేస్తున్న మరి మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారు, మరి వాళ్ళిద్దరికీ కూడా అభినందనలు తెలియజేస్తారు. ముఖ్యంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు అనేక ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నారు. పేద ప్రజల సంక్షేమానికే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 100 రూపాయల సభ్యత్వానికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చేయడం జరిగింది. అలాగే మరి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కూడా మరి పేదల సంక్షేమానికి కృషి చేయడం జరుగుతూ ఉంది. ఈవేళ అసెంబ్లీలో మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మే నెలలో మరి తల్లికి వందనం పేరుతోటి మరి వాళ్ళ ఎంతమంది ఉంటే పిల్లలు అంతమందికి కూడా ఆ పథకాన్ని విడుదల చేయడం జరుగుతుంది. ఏదైతే మనం మాట చెప్పామో అది ఒక్కొక్కటి అమలు చేస్తాం. ఈరోజు 12వ వార్డులో అలాగే 4వ వార్డులో నూతనంగా వచ్చిన భర్త పోతే భార్యకి పెన్షన్ ఇచ్చే విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు నవంబర్ నెలలో ప్రారంభించడం జరిగింది. అది కంటిన్యూ చేయడం, జనవరి నెల నుంచి ఎలక్షన్ కోడ్ అవడం మూలంగా ఆ 3 నెలల నుంచి ఆగిపోయిన పెన్షన్ ఈరోజు వల్లభ బాబుజీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే మన బాబుజీ గారు, అలాగే తాతాజీ గారు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమం అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా ఈ రోజు నూతనంగా వచ్చిన పెన్షన్దారులందరికీ పెన్షన్ ఇవ్వడం జరిగింది. కొత్త పెన్షన్ కూడా మే నెలలో రావడం జరుగుతుంది. కావున ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే గవర్నమెంట్ అప్పుల్లో ఉన్నా కూడా ప్రజలకు రావాల్సిన విధంగా అన్ని విధాలుగా చేయడం జరుగుతుంది. రేపటి నుంచి లోన్లు రావడం జరుగుతుంది. అందులో అప్లికేషన్ పెట్టిన వారు బ్యాంకు వాళ్ళు అనుమతి పొందిన తర్వాత ఆ లోన్లు ఎవరికైనా అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎన్డీఏ కూటమి నుంచి మన జమ్మాల షరీఫ్ గారు తెలుగుదేశం సీనియర్ కార్యకర్త, పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఆయన ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో జమ్మాల షరీఫ్ గారు ఉండేవారు. అలాగే ఆయన పాపం అకాల మరణం చెందిన తర్వాత వాళ్ళ మిస్సెస్ ఆవిడకి మన ఈ ఎన్నికల కోడ్, మన ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎన్నికల కోడ్ వల్ల ఈ 3 నెలలు కూడా ఒకసారి ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది. మరి మన కూటమి ప్రభుత్వం ఇప్పుడు కూడా మరి వచ్చిన కాడి నుంచి మాట ఇచ్చిన ప్రకారం ప్రతిదీ కూడా చేసుకుంటూ వెళ్తూ మరి ఎంతో ఆర్థిక వ్యవస్థకి మరి ఎంతో ఇదవుతున్న ఎంత ఆర్థిక పరిస్థితి వచ్చినా కూడా ఈ రోజు వరకు కూడా మరి అన్ని ప్రతిదీ కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వెళ్తున్నారంటే దాన్ని దృష్టిలో పెట్టి మీరు రాబోయే రోజుల్లో కూడా మీరు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయురారోగ్యాలు ఐశ్వర్యంతో ఉండాలని, మన వల్లభ బాబుజీ గారికి కూడా మంచి పదవి రావాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మన నియోజకవర్గం ఎమ్మెల్యే మరి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఆయన పరిపాలన కానీ అందరం కూడా కలిసిమెలిసి చేసుకుంటూ మంచి శుభసూచకంగా చెప్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల విధానంలో మార్పు చేస్తూ భర్త పెన్షన్ తీసుకుంటూ మరణిస్తే వాళ్ళ భార్యకి పెన్షన్ వచ్చే విధానాన్ని మన డిసెంబర్లో జీవో ఇవ్వడం, సీనియర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త జమాల్ షరీఫ్ గారు పెన్షన్ తీసుకుని అర్హుడిగా ఉండి ఆయన చనిపోతే ఆయన భార్యకి పెన్షన్ శాంక్షన్ అవుతాం. ఎమ్మెల్సీ కోడ్ వల్ల గత 3 నెలల నుంచి అది పెండింగ్ లో పడటం వల్ల ఈ రోజు కొత్త పెన్షన్ ఏప్రిల్ 1వ తారీఖున ఇవ్వడం, దానికి గౌరవ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మా ప్రీతమ నాయకుడు వల్లభ బాబుజీ గారు ఇచ్చేసి ఆయన చేతుల మీదకి ఇవ్వడం, ఇక్కడ ఇచ్చేసినటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉంగుటూరు మండలం ఉప్పాకపాడులో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు 1,10,00,000 అంచనాలతో నిర్మించిన బీటీ రోడ్డును, 10,50,000 అంచనాతో నిర్మించిన సీసీ రోడ్డును మంగళవారం ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ప్రారంభించారు. ఉప్పాకపాడు NH5 నుండి బొమ్మిడి వరకు 1,10,00,000తో బీటీ రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉప్పాకపాడులో వాటర్ ఫిల్టర్ బెడ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో విధ్వంసం జరిగిందన్నారు. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ మండల, గ్రామ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
స్థానిక బీవీఆర్ కళాకేంద్రంలో 32వ జాతీయ స్థాయి నాటక పోటీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సోమవారం రాత్రి అనూహ్యం, మా ఇంట్లో మహాభారతం అనే నాటికలు ప్రదర్శించారు. ఈ నాటికలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ నాటక పరిషత్తుల నిర్వాహకులను, కళాకారులను ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, బీవీఆర్ కళాకేంద్ర వ్యవస్థాపకులు బొద్దాల వెంకట్రామారావు, గట్టి మాణిక్యాలరావులు సత్కరించారు. వక్తలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నాటక రంగాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని, అందుకు ఎమ్మెల్సీ కృషి చేయాలని కోరారు. మొదటిగా ప్రదర్శించబడినటువంటి పాత్రధారులందరికీ కూడా సత్యనారాయణ గారు కాంట్రాక్ట్ పనిచేశారు. మరి పొట్టం శ్రీధర్ గారు ఎప్పుడు వచ్చినా గెస్ట్గా రావడం, ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈరోజు పర్టికులర్గా నాటకం చూడాలనే భావంతో ముందుగా వచ్చి నాటకాన్ని ముందు సీట్లో కూర్చుని చూసిన చాలా చాలా అనుభూతి పొందాను. అంటే గతంలో చూసిన దానికి ఇప్పటికి ఎంత వ్యత్యాసం వచ్చిందంటే ఆ డైలాగ్ డెలివరీలో మధ్య గ్యాప్స్ వస్తుండేవి. ఇక్కడ ఒక గ్యాప్ లేదు, ఒక ప్రాంప్టింగ్ లేదు, ఆ ఎక్స్ప్రెషన్లో ఇక్కడ బ్యాలెన్స్ తప్పలేదు. ప్రతి క్యారెక్టర్ కూడా అద్భుతంగా చేసినటువంటి ఆ పాలకులు, ఆ టీం అందరికీ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అంటే ఎంతో కృషి చేస్తే కానీ రాదు, సాధన చేస్తే కానీ. మరి నాటక రంగమైనా ఇలా సాంస్కృతిక రంగమైనా అంత కృషి చేస్తేనే ఆ రంగాల్లో నిష్ణాతులు అవుతారు. మరి అలాంటి నిష్ణాతులకి ఎంకరేజ్మెంట్ చేసినటువంటి ఈ కేంద్రం, ఈ బీవీఆర్ కేంద్రం చాలా ధన్యం. ఈ బీవీఆర్ కేంద్రం ప్రజల మనసులో ఎక్కువ చిరస్థాయిగా ఉంటుంది, కలకాలం ఉంటుంది. దానికి పాటుపడిన రామారావు గారు, వారికి సహకరించిన ప్రతి ఒక్కరూ, పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక తెలియజేస్తున్నారు. బీవీఆర్ కళాకేంద్రం ఆహ్వాన నాటిక పోటీలు, అలాగే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, మళ్ళీ సంగీత సభలు, హరికథ సప్తాహాలు, అలాగే ప్రతి సంవత్సరం కూడా వందల కొద్ది కార్యక్రమాలు జరిగే ఏకైక సంస్థ మరి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక ఓపెన్ థియేటర్ కూడా ఇదే. ఎందుకంటే ఇన్ని కార్యక్రమాలు ఓపెన్ థియేటర్లో జరగవు, ఇండోర్లో జరగడం వేరు. ఓపెన్ థియేటర్లో సంవత్సరానికి ఇంచుమించు 100 నుంచి 150 రోజుల కార్యక్రమాలు, ఉత్సవాలు జరగడం అనేది చాలామంది చాలా రాష్ట్రాల్లో చెప్పినటువంటి విషయాలు. ఎవరైనా సంవత్సరానికి ఒక ఉత్సవం చేస్తారు, ఎవరైనా ఉత్సవాలు చేస్తారు. మేము మటుకు దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప కళాకారులు తీసుకొచ్చి నిర్వహించడం జరుగుతుంది. జాతీయ నాటకోత్సవాలు, నృత్యోత్సవాలు, ప్రతి నెల కళాకారుల్ని గౌరవించడం, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి కళాకారులకి కనీసం 30,000 నుంచి ₹1,00,000 ప్రతి నెల సహకారం చేసినటువంటి ఏకైక సంస్థ ఈ బీవీఆర్ కళాకేంద్రంలోని. దానికి మనం సహాయపడుతున్నటువంటి దాతలు, నా మిత్రులు, కళాప్రియులు, తాడేపురం ప్రజానీకం అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. రవి గాంచిన చోట కవి గాంచుతాడు. కవి ఎలా గాంచుతాడంటే ఇటువంటి దృశ్యాలను ఆవిష్కరింపచేస్తూ వారి జీవన విధానాలని చక్కని సన్మార్గంలో పెట్టేందుకు ఇంతకుముందు చూసినటువంటి ఒక నాటకం చాలా అద్భుతమైనటువంటి ఆవిష్కరణ. అటువంటి ఆవిష్కరణల ద్వారా ప్రజల్లో చైతన్యం చేసినటువంటి మహానుభావులు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, ముఖ్యంగా ఎన్ని పనులు ఉన్నా సరే ఇటువంటి కళ అనే కాంక్షతోటి, కళాకారుల మీద అభిమానంతో ఈ సమాజ హితుల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి మాకు మార్గదర్శి మన శాసనమండలి సభ్యులు రవీంద్రనాథ్ గారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో అనేక మంది డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు. వారందరికీ కూడా తణుకులో ఉచితంగా డయాలసిస్ ఏర్పాటు చేస్తూ మరి ఎన్నో సత్కార్యాలు చేస్తున్న మహానుభావులు. అలాగే ఇటువంటి చక్కని కార్యక్రమంలో పాల్గొంచుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ బీవీఆర్ కళాకేంద్రం ఎంతో వృద్ధితోటి, సమృద్ధితో విరాజిల్లాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు.
నేను ఒక విశాఖపట్నంలో ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తిని, రాజకీయంగా 45 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తిని, కళాకారుడు, కొన్ని కార్యక్రమాల్లో తరచూ పాల్గొనేటువంటి వ్యక్తిని. నన్ను ఇక్కడికి ఆహ్వానించి మీ అందరి మధ్యలో నిలబెట్టినటువంటి రామారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా. అది మీ అందరి కోపం రావచ్చు. రామారావు గారు మా విశాఖపట్నంలో ఎందుకు పుట్టలేదు, ఇది మీకు ఎవరికైనా కోపం రాదు. మా విశాఖపట్నంలో పుట్టుంటే నిజంగా ఇలాంటి కళలు మీ విశాఖపట్నాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేవాళ్ళం. ఏదైనా మీ ఊళ్ళో పుట్టినందుకు, తాడేపల్లి ఊళ్ళో పుట్టినందుకు మీరు అందరూ అదృష్టవంతులు. అంచేత ఈరోజు ఇక్కడ కార్యక్రమం మరి ఎంతో బాధ్యత తీసుకొని ఆయన కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఇందాక నాటిక చూసాం. నిజంగా అవి ప్రతి ఒక్కరూ కూడా మన గుండెల మీద మనం చేసుకుని ఆలోచన చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నాటికలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలు, వేసవిలో త్రాగునీటికి ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై చర్చించడానికి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ నాగరాణిని, జాయింట్ కలెక్టర్ను కలిశారు. తాడేపల్లిగూడెంలో ఏలూరు కాలువ, పెంటపాడు మండలంలోని ప్రధాన కాలువలు, ఇరిగేషన్ ఛానల్స్ పూడికతీత, గట్లు రక్షణకై గురించి వారితో ఎమ్మెల్యే మాట్లాడారు. స్థానిక 33వ వార్డు గలగూడెం సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ గణపతి శ్రీ సాయిబాబా సహిత శ్రీ పొంతలో ముసలమ్మ అమ్మవారి అష్టమ ఉగాది మహోత్సవాల్లో భాగంగా మంగళవారం అన్న సమారాధన జరిగింది. ఆలయ కమిటీ పెద్దలు వేర్ల సత్యనారాయణ, భూలక్ష్మి దంపతులు, పడాల శ్రీనివాస్, అనితా దంపతుల ఆధ్వర్యంలో అన్న సమారాధన జరిగింది. అతిథులుగా నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, పట్టణ జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్, జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, బీజేపీ పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీను, గంధం సతీష్, వాడపల్లి సుబ్బరాజు, ఎరుబండి సతీష్, ముప్పిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఏపూరి సాయికుమార్, నాగశేషు దంపతులు, గొబ్బిళ్ల సుగుణారావు, కృష్ణవేణి దంపతులు, బాయిశెట్టి పవన్ కుమార్, మంజీర జ్యోతి దంపతులు, వేర్ల మురళీకృష్ణ, రాణి దంపతులు, వెంగి సోమేశ్వరరావు, మంగాస్త్రి దంపతులు, దోసనపూడి ఉదయభాస్కర్రావు, బేబీ సరోజిని దంపతులు, అల్లం వెంకన్న, పార్వతీ దంపతులు తదితర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అష్టమ ఉగాది మహోత్సవాల సందర్భంగా 33వ వార్డులో వేంచేసి ఉన్న పొంతలో ముసలమ్మ ఆలయ అమ్మవారి ఆశీస్సులతోటి వేళ ఇక్కడ ఆలయ కమిటీ పెద్దలు ఒక కమిటీగా ఏర్పడి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మరి భారీ ఎత్తున అన్న సమారాధనతో 2000 మందికి అన్న సమారాధన ఈవేళ ఇక్కడ జరుగుతూ ఉంది. మరి పొంతలో ముసలమ్మ ఆశీస్సులతోటి ఇక్కడ ఈ కమిటీ వారు కానీ ఇక్కడ ఉన్న ప్రజానీకం అంతా కూడా మరి దినదిన ప్రవర్ధమానంతో అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వెరసిల్లుతున్న పరిస్థితులు ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో కూడా ఆ పొంతలో ముసలమ్మ తల్లి ఆశీస్సులతోటి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న ప్రజానీకం అంతా కూడా, అలాగే మరి ఇక్కడ ఈ వార్డులో ఉన్న ప్రజలంతా కూడా ఈ ఆలయానికి రావడం, ఈ ఆలయంలో పూజలు చేసుకోవడం, చాలా మంచి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి ఆలయ కమిటీ తరపున మరి వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ మరి 2000 మందికి అన్నదానం అంటే మాటలు కాదు. మరి అన్నదానాన్ని సహకరించిన దాతలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. మన గలగూడెం 33వ వార్డులోని పొంతలో ముసలమ్మ అమ్మవారి ఆలయం దగ్గర ఉగాది ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. ఇవాళ సమారాధన కూడా ఉంది. అమ్మవారి ఆశీస్సులు పట్టణ ప్రజలందరి మీద, అలాగే 33వ వార్డు గలగూడెం సెంటర్లో ఉన్నటువంటి భక్తులందరి మీద కూడా ఉండాలని చెప్పేసి, అట్లాగే మాకు కూడా అమ్మవారి దర్శనాన్ని కలిగించిన కమిటీ వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ వెంటనే ఉగాది కూడా జరగడం, ఆ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ భక్తులందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించి మరి రాష్ట్ర వ్యాప్తంగా మొన్న ఉగాది ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఎటువంటి అవాంతరాలు రాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి పండగని కూడా ఎంతో అంగరంగ వైభవంగా చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఉండగా చాలా ఆక్షన్స్ వచ్చి
ఏది చేయాలన్నా డిపార్ట్మెంట్లు పర్మిషన్లు మైకులు మరి ఏదైనా చేయడానికి ప్రతి దానికి అడ్డంకులు వచ్చాయి. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఎంతోమంది ప్రజలందరూ కూడా అంగరంగంగా మన హిందూ సాంప్రదాయాలని సంస్కృతుల్ని కలుపుకుని మనకు ముందుకే వెళ్తున్నాం. దాంట్లో భాగంగా గొల్లగూడెం సెంటర్లో పొంతుల ముసలమ్మ తల్లి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా మరి అమ్మవారి ఆశీస్సులు ఇక్కడ అందరికీ నిండుగా ఉండాలని ఆలోచనతో ఎన్నో పూజా కార్యక్రమాలు చేయడం, ప్రతి నెల కూడా ఇక్కడ మరి అన్న సంతర్పణ చేయడం జరుగుతుంది. గొల్లగూడెం సెంటర్లో ఏం చేస్తున్న శ్రీ పుంతల ముసలమ్మ తల్లి నిర్మాణదాతలు మా పడా శ్రీని గారు, మా సోదరుడు, అలాగే వీర్ల సత్యనారాయణ గారు, అలాగే దోసంపూడి భాస్కర్రావు గారు, అలాగే ఇక్కడున్న ఈ ఏరియాలో ఉన్న ప్రజలు వాళ్ళందరి సహకారంతో ఇక్కడ పుంతల ముసలమ్మని మళ్ళీ పునర్ప్రతిష్ఠించి చేసి ప్రతి నెల పౌర్ణమికి అన్నదాన కార్యక్రమం పెట్టి చాలా ప్రతి సంవత్సరం ఉగాది రోజుని ఉగాది కార్యక్రమాలు చేసి చాలా అంగరంగ వైభవంగా చేస్తూ ఈరోజు ఉగాది సందర్భంగా అన్నదాన కార్యక్రమం పెట్టారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. తాడేపల్లిగూడెం పురదేవత బలుసులమ్మ గుడిలో జరుగుతున్న బలుసులమ్మ ఉగాది జాతర మహోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి అమ్మవారి రూపంలో ఏర్పాటు చేసిన దీపాలంకరణకు జ్యోతిర్లింగార్చన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజిబాబు దంపతులు, వారి కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమంలో కూర్చుని మొదటగా శివలింగానికి విశేష పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని జ్యోతిర్లింగార్చన కార్యక్రమంలో ఉన్న జ్యోతులను వెలిగించారు. ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, మల్లికార్జున శర్మ బ్రహ్మత్వంలో పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో చంద్రశేఖర్, నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, కళ్యాణ రామచంద్రరావు, అడబాల మురళి, పిల్ల పవన్ నాయుడు, బాలాజీ, కరి జయప్రకాష్, సందక విజయ్, చవ్వాకుల రమణ, చామన కిరణ్, మారిశెట్టి కృష్ణ బాలాజీ, బడేటి ప్రకాష్ తదితరులు భక్తులకు సేవలందించారు.
శ్రీ బలిసులమ్మ అమ్మవారి ఉగాది ఉత్సవాల సందర్భంగా చక్కటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి బలిసులమ్మ కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీరంగం అంజిబాబు గారి ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం చక్కటి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ పూజా కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది. దీపోత్సవం, అఖండ దీపోత్సవం జరిగింది. మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అమ్మవారి ఆశీస్సులు కూడా పొందడం జరిగింది. కావున ఈ వారం రోజుల నుంచి కూడా చక్కటి పూజా కార్యక్రమాలతో నిర్వహిస్తున్నటువంటి మన శ్రీరంగం అంజుబాబు గారి ఆధ్వర్యంలో ఇంత చక్కటి తాడేపల్లిగూడాన్ని ఘనమైనటువంటి ఈ పూజా కార్యక్రమాలకి మనమంతా కూడా ఎంతో సంతోషించాలి. అందరికీ కూడా ఆశీస్సులు ఇస్తున్నటువంటి అమ్మవారు మన ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినా, ఏ చిన్న కార్యక్రమం జరిగినా అమ్మవారిని మర్చిపోకుండా అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొంది వెళ్ళడం జరుగుతుంది. 2025 నూతన సంవత్సరంలో ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు రుద్రాభిషేకం, సాయంత్రం దీపోత్సవం అంగరంగ వైభవం జరిగింది. తాడేపల్లిగూడెం పట్టణ నిలవేలపైన బలిసమ్మ తల్లివారు తాడేపల్లిగూడెం పుర ప్రజలకి, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మంచి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, రాష్ట్రం మళ్ళీ పూర్వవైభవం సాధించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉత్సవాలు దిగ్విజయంగా జరగడానికి కారణకులైన బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆశీస్సులతో బావగారు చైర్మన్ గారు శ్రీరంగం అంజిబాబు గారు ఇంకా దినదిన ప్రవర్తమానంగా ఈ టెంపుల్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన కమిటీ వారికి, శ్రీరంగం మిత్ర బృందం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని బలంగా నమ్మేటటువంటి వ్యక్తులు అన్నయ్య ప్రభుత్వమైనటువంటి తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీను గారు, అలాగే మా మిత్రుడు శ్రీరంగం అంజిబాబు. ఎందుకంటే భక్తితో ఉన్నటువంటి భక్తిని 10 మందికి పంచాలనేటటువంటి ఒక సంకల్పంతో మా అంజిబాబుకి అప్పచెప్పినట్టు నుంచి ఈ బలిసమ్మ ఆలయాన్ని ప్రతి కార్యక్రమం కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం, ఈ యొక్క అమ్మవారి దయ కరుణా కటాక్షాలు ఈ తాడేపల్లిగూడెం ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఉండాలనేటువంటి గొప్ప సంకల్పంతో 2014 నుంచి 2019 వరకు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు అన్నయ్య ఎమ్మెల్యే అయిన కాడి నుంచి అంజిబాబు గారికి అప్పచెప్పినప్పటి నుంచి, శ్రీరంగం అంజిబాబు గారికి అప్పచెప్పిన కాడి నుంచి ఈ ఆలయానికి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు, ఈ పట్టణం సుభిక్షంగా ఉండాలని ఈ సుఖ సంతోషాలతో అమ్మవారికి చేసే ప్రతి కార్యక్రమం కూడా ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ధి కోరుకుంటూ తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలోని బ్యాంకర్స్తో మంగళవారం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ కార్పొరేషన్, ఓసీ కార్పొరేషన్లకు చెందిన రుణాలకు దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించే నిమిత్తం బ్యాంకు మేనేజర్లతో సమావేశం జరిపారు. బుధవారం ఉదయం నుండి 3 రోజుల పాటు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మున్సిపల్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తెలిపారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి కాపు, బీసీ, ఈబీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు మంజూరుకి దరఖాస్తులు చేసుకున్నారు. ఈ పట్టణంలో సంబంధించి 35 వార్డుల్లోని 1410 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ దానికి మన పట్టణానికి 102 మాత్రం టార్గెట్ ఇచ్చారు. తర్వాత ఈరోజు ఈ బ్యాంక్ మేనేజర్స్ అందరికీ కూడా మన ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ లోన్లు ఎలా శాంక్షన్ చేయాలి, వారి ఎంట్రీస్ చేయడం, తర్వాత ఈ మ్యాపింగ్ చేయడం, ఇవన్నీ కూడా వీటి మీద అవగాహనగా మీటింగ్ ఏర్పాటు చేసి మేనేజర్స్ అందరూ కూడా వచ్చారు వివిధ బ్యాంకుల నుంచి. అలా రేపటి నుంచి అందరికీ కూడా మీకు ఇంటర్వ్యూస్కి రమ్మని ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో లోన్ కోసం వాళ్ళకి టైం షెడ్యూల్ ఇచ్చి, డేటు టైము షెడ్యూల్ ఇచ్చి ఇంటర్వ్యూస్ కూడా మనం పంపించడం జరిగింది. రేపు ఒక 5 టీంలు ఏర్పాటు చేసి రోజుకి 10 వార్డులు చెప్పిన 3 రోజులు మనం ఎంట్రీస్ కూడా జరుగుతున్నాం. దాంట్లో బ్యాంక్ మేనేజర్స్, మున్సిపల్ సిబ్బంది, అలాగే మెప్మా సిబ్బంది అందరూ కూడా పాల్గొంటారు. దీంట్లో ఇంటర్వ్యూస్ అయిన తర్వాత వాళ్ళు బ్యాంక్ అప్లికేషన్లు, ఇంటర్వ్యూ చేసిన అప్లికేషన్లో బ్యాంకు పంపించడం, బ్యాంకు పంపించిన తర్వాత వాళ్ళు షూట్ని చేసుకుని ఎవరైతే విల్లింగ్ లెటర్ ఇచ్చారో ఆ విల్లింగ్ లెటర్ ప్రకారం సబ్సిడీ రిలీజ్ చేయమని బీసీ కార్పొరేషన్ పంపిస్తాం. ఇదంతా ప్రొసీజర్. అయితే ఇప్పుడు మన తాడేపల్లిగూడెం పట్టణంలో 102 టార్గెట్కి గాను 1410 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ 1410 మందిని కూడా ఇంటర్వ్యూస్ పిలిచి రేపటి నుంచి 2, 3, 4, 5 తారీఖుల్లో 3 డేస్ కూడా కంటిన్యూగా ఇంటర్వ్యూస్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తాం. వీరందరూ కూడా మీరు దరఖాస్తులు చేసుకున్న వాళ్ళందరూ కూడా మీరు షెడ్యూల్ ప్రకారం ఇంటర్వ్యూకి హాజరయ్యి కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతున్నాను. తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ నూతన పాలకవర్గం మంగళవారం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిరిగినేడి విజయకృష్ణ, జనరల్ సెక్రటరీ పెదగాడి భూపాల్, ట్రెజరర్ ఏదా పరోర్ బాబు, జాయింట్ సెక్రటరీ కండవల్లి మణిరాజు, హరిదాస్ రవీంద్రకుమార్, పూర్వ అధ్యక్షులు దోలం విజయ్ కుమార్, నైనాల నారాయణస్వామి, కాళ్ల లక్ష్మి, కాళ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెంలో నిన్న జరిగినటువంటి బార్ కౌన్సిల్ ఎలక్షన్లో విజేతగా నిలబడినటువంటి విజయకృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తూ వారి టీం సభ్యులందరికీ నా శుభాభినందనలు. మరి ఆ కోర్టు భవనాలన్నీ శిథిలావస్థలో ఉన్నాయి. ఆ కోర్టు భవనాలన్నీ రీకన్స్ట్రక్ట్ చేయించడానికి ప్రభుత్వం తరఫున మేము చేయవలసింది మేము చేస్తాం. మీరు కూడా మరి లీగల్గా మీరు ఏం చేయాలన్నది కూడా మీరు కూడా సహాయం చేసి తాడేపల్లి కోర్టులు కూడా ఒక మంచి వాతావరణంలో తీసుకురావాలని చెప్పి అభివృద్ధికి నేను వారికి తప్పకుండా నేను ఎలాంటి సహాయం చేస్తాం, అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో మనం పనిచేస్తాము. అదేవిధంగా బార్ కౌన్సిల్ నుంచి బార్ కౌన్సిల్ ఎన్నిక మేరకు మొట్టమొదటి మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్గా తాళా లక్ష్మి గారికి ఇవ్వడం జరిగింది. అది విజయ్ కుమార్ గారు ఆయన ప్రెసిడెంట్గా ఉండగా బార్ కౌన్సిల్ నుంచి ఇచ్చారు. మరి ఆ బాధ్యతను కూడా కరెక్ట్గా నిర్వర్తించి మున్సిపాలిటీ ఎక్కడ నష్టపోకుండా మున్సిపల్ అధికారులు కూడా రక్షణ కల్పిస్తూ మీరందరూ కలిసి ఈ ఊరు అభివృద్ధిలో పాల్గొనాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు కూడా విషయం తెలియజేసుకుంటూ ఈరోజు వచ్చిన ఈ టీం సభ్యులందరికీ మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో లీగల్గా ఒక మంచి వాతావరణం తీసుకురావాలి. ఎందుకంటే తాడేపల్లిగూడెం ప్లేడర్స్ అంటే ఒక మంచి వ్యక్తులు అనే విధంగా ఉండాలి. ఎందుకంటే మంచి కేసులు న్యాయం తరపున ప్లేటర్ నిలబడతారనే విధంగా మీరందరూ ఉండాలని చెప్పి మీ కౌన్సిల్ నేను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. మా బార్ అసోసియేషన్ తరపు నుంచి అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి నేను మా యొక్క ఆఫీస్ బేరర్స్ అందరితో కలిసి మా ఎగ్జిక్యూటివ్ బాడీ తోటి మన స్థానిక ఎమ్మెల్యే గారు మా గౌరవ చీఫ్ విప్ ఆఫ్ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ వారిని కలవడానికి ఇక్కడికి వచ్చాం. ఇందులో భాగంగా బార్ అసోసియేషన్ సమస్యలు ఆయనకి విన్నవించడం జరిగింది. ఆయన చాలా సానుకూలంగా స్పందించి అవన్నీ కూడా నోట్ చేసుకుని దానిపై దృష్టి పెట్టి త్వరలో ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పారు. మా బార్ అసోసియేషన్ తరఫున కాళలక్ష్మి గారికి మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్గా కూడా అవకాశం ఇచ్చి ఆవిడని మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్గా నియమించడం జరిగింది. అందుకు అసోసియేషన్ తరఫు నుంచి మా స్థానిక ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. 2024-2025 సంవత్సరంలో మా అన్నయ్య గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారి సహకారంతో నేను ఎనామస్గా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికమించడం జరిగింది. అదే ఆయన సహకారంతో మిగిలిన కార్యవర్గం మేమంతా కూడా ఎనామస్గా ఎన్నికై 2024-2025 సంవత్సరంలో బార్ అసోసియేషన్ కొద్ది నిధులతోటి మరియు మా సొంత ఖర్చులతో వేసుకుని ఒక షెడ్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 2025-26 సంవత్సరానికి శ్రీని విజయకృష్ణ గారు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా, నా క్లాస్మేటు గోపాల్ జనరల్ సెక్రటరీ గాను, మా మిత్రుడు ఫరత్ బాబు ట్రెజరర్ గాను, మిగిలిన కార్యవర్గ సభ్యులందరూ ఎన్నికయ్యారు. అలాగే మా సోదరి మున్సిపల్ స్టాండింగ్ విషయంలో అన్నయ్య గారు అడిగితే ఆవిడ పేరు ప్రపోజ్ చేయడం జరిగింది. నేను ఆవిడకి ఈరోజు 29 తారీఖున ఆర్డర్ అయింది. ఈరోజు నియమపత్రం అందించడం జరిగింది. అన్నయ్య గారి పేరుకి ఎటువంటి భంగం కలగకుండా ఉండేలాగా మున్సిపాలిటీకి రావాల్సిన నిధులను వసూలు చేయడంలో మీరు మరింత కష్టపడి ఆర్థిక పరిపుష్టి చెందాలని, అలాగే కేసుల విషయంలో కూడా చాలా అప్రమత్తం ఉండాలని మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన అన్నయ్య గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన కమిటీ సభ్యులందరికీ కూడా నాకు శుభాభినందనలు. ఉంగుటూరు మండలం తహసీల్దారుగా పాలపర్తి రవికుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన అమరావతి సెక్రటరియేట్లో మెడికల్ విభాగంలో పనిచేస్తూ ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఏలూరు ఆర్డీఓ డాక్టర్ అచ్యుత అంబరీష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇన్ఛార్జ్ తహసీల్దార్ వై పూర్ణచంద్ర ప్రసాద్ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఆర్ఐ దావిద్రాజు, ఎన్నికల డీటీ పోతురాజు, కార్యాలయ సిబ్బంది, రేషన్ షాప్ డీలర్లు తహసీల్దార్ పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికారు. పడమరి విప్పర్లోని శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం పసల గంగారామచంద్రన్ సతీమణి నిరంజని పుట్టినరోజు సందర్భంగా తేతలి మంగారెడ్డి, సత్యవతి దంపతుల సహకారంతో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందర్రావు, పసల అచ్యుతం, పసల చంటి, ఎగ్గిన నాగబాబు, పసల గంగన్న, నైనాల సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. పసల చంటి ఆధ్వర్యంలో కొడవటిగంటి నరసింహాచార్యులు, జనార్దనచార్యుల బ్రహ్మత్యంలో పూజలు జరిగాయి. గురుగారు
అన్నదాన సమర్పణ చేసిన వారు చేతల మంగారెడ్డి గారు, సత్యవతి దంపతులు, తర్వాత కుమారుడు నాగశివవర్ధన్ రెడ్డి, అల్లుళ్ళు వెలగ శ్రీనివాసరెడ్డి గారు, శ్రీ రత్నారెడ్డి గారు, అలాగే గంగా రామచంద్రన్, నిరంజని. ముఖ్యంగా వీరంతా భోజన సదుపాయం మనకు ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి మంగళవారం బయట వాళ్ళే చేస్తారు ఎవరైనా. ఇప్పుడు దేవస్థానం కాదు, ముఖ్యంగా ఇక్కడ షష్ఠికి సుమారు 20,000 మంది భోజనం చేస్తారు. 40,000 మంది వరకు ఇక్కడ వస్తూ ఉంటారు ప్రదర్శనానికి. ముఖ్యంగా ఈ స్వామి స్వయంభూ చాలా మహత్యం గల స్వామి. ఇప్పుడు మేము ఈ సేవ చేసుకుంటున్నందుకు మా అదృష్టం అని చెప్పాలి. ఇక్కడ పిల్లలు కలిగిన వారికి ముఖ్యంగా సంవత్సరాల తరపున రాకపోయిన పిల్లలు అవుతాం. అలాగే మ్యారేజ్ అవ్వని వాడు కూడా మ్యారేజ్ మనకు కోరుకుంటే అవుతాం. అలాగే పనులు కూడా అవుతాం. ముఖ్యంగా నమ్మి మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకుంటే తప్పనిసరిగా ఆ కోరికలు నెరవేరుతాయని తప్పనిసరిగా చెప్పవచ్చు. శ్రీ వల్లీదేవ శాన సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సేవ చేసుకునే భాగ్యం మాకు కలిగినందుకు మా ఇలవేల్పు ఇంచుమించు 120-130 సంవత్సరాల బట్టి ఇక్కడ స్వామివారు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. పూర్వం నుంచి కూడా ఎంతో వైభవపేతంగా ఇక్కడ షష్ఠి మహోత్సవాలు జరిగి దాని మీద మా పంతులు గారు నరసింహాచార్యులు గారు 11 వారాలు వస్తూ వచ్చిందంటే ఇక్కడ ఎవరైనా సరే 11 వారాలు వస్తే ఇక్కడ వాళ్ళ కోరిన కోరికలు తీరుతాయని ఆయన చెప్పడం వల్ల 11 వారాలు రాకుండానే ఇక్కడ స్వామివారిని మనస్ఫూర్తిగా మొక్కుకున్న వాళ్ళకి వాళ్ళు కోరుకున్న కోరికలు తీరటం బాగా ప్రసిద్ధి. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సంతానం లేకపోయినా, ఉద్యోగాలు లేకపోయినా, ఈతి బాధలతో ఉన్నా, ఎటువంటి బాధలున్నా స్వామివారికి విన్నవించుకుంటే ఇక్కడ 199 మందికి ఇక్కడ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. మా సుమేష్ స్వామి స్వయంభూ మా కుటుంబ ఇలవేలుపు. ఈ స్వామికి ఇంచు సుమారు 20 సంవత్సరాల నుంచి కూడా స్వామి దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తులు కూడా భక్తుల అదృశ్యంతో ఇక్కడ అన్నప్రసాదించబడుతుంది. దానిలో భాగంగా ఈరోజు సుబ్బిరెడ్డి గారు అమ్మాయి గారు బస్సులో వెళ్ళి వాళ్ళు, అలాగే మా సతీమణి పుట్టినరోజు కూడా మంగళవారం ఈరోజు రావడం, అలాగే అది మా అదృష్టంగా భావించి దాంట్లో కూడా మేము సాయం చేయడం, దాంట్లో అన్నదానానికి యుద్ధం కలిసి పెట్టడం మా అదృష్టంగా భావిస్తూ ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ కోరికలు తీర్చే స్వామి మా సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు కూడా ఇప్పుడు వచ్చే వారం 8వ తారీఖున భోజనాలు పెట్టుకున్నారు ఒక ఆయన మొక్కుని. సుమారు 27 సంవత్సరాలు పెళ్ళయింది ఆయనకి. ఆ 27 సంవత్సరాలు అయినా సరే ఇప్పటికి వచ్చిన తర్వాత మొక్కున్న తర్వాత 11 వారాలు తిరగకుండా ఆయనకి శుభవార్త కలుగుతూ కింద కవల పిల్లలు పుట్టడం జరిగేది. స్థానిక పాతూరులోని అమ్మవారి పార్కుగా పిలువబడే చిన్నబలసలమ్మ అమ్మవారి గుడిలో సోమవారం రాత్రి భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాధవపట్నం గురూజీ త్రినాథ్ ఆశీస్సులతో పాతూరు ఓం శక్తి సత్సంగపీఠం వారు భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు పాల్గొని భజన కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఓం శక్తి సత్సంగపీఠం సభ్యులు పి వాణి, రమ్యాదేవి, సురేఖ, అన్నపూర్ణ, భవానీ, కృష్ణవేణి, లక్ష్మి, సత్యవతి, సరోజ, వరలక్ష్మి, ఆదిలక్ష్మి, నాగలక్ష్మి, రాయపరెడ్డి అర్జున్రావు, బిఎల్జీ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. మేము మా పాతూరులో వేయించేసి ఉన్న శ్రీ బలసలమ్మ పుట్టింటి బలసలమ్మ తల్లి దేవస్థానం అండి ఇది. మేము గత 15 సంవత్సరాలుగా పాతూరులో సత్సంగం నడుపుతున్నాము. ఓం శక్తి సత్సంగ సంఘం మాది. మా సభ్యులందరూ కలిసి ఇక్కడ పుట్టింటి బలసలమ్మ గుడి వద్ద భజన కార్యక్రమం చేసామండి. దానికి పాతూరులో ఉన్నటువంటి ఆడపడుచులందరూ వేయించేశారు. ఈ భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. లలితా పారాయణం భజనలో కూడా చేశారు. ఆ పుట్టింటి బలసలమ్మ ఆశీస్సులు ఇక్కడ ఉన్న అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం శక్తి సత్సంగం తరపున గత 15 సంవత్సరాల నుంచి పాతూరులో వినాయకుడి గుడి దగ్గర జరుపుకుంటున్నాము. మాధవపట్నం త్రినాథ్ గురూజీ గారి ఆశీస్సులతో. ఎంచేతంటే ఈ కార్యక్రమం అంచెలంచెలుగా పెరిగి దగ్గర దగ్గర 40 నుంచి 50 మంది సత్సంగ సభ్యులు పాల్గొంటున్నారు. ప్రతి శుక్రవారం 7 గంటల నుంచి 8 గంటల దాకా సత్సంగం జరుగుతున్నది. అలాగే ఈ ఉగాది సందర్భంగా
ఈ పాతూరులో చిన్న బలుసులమ్మ వేయించేసి ఉన్న అమ్మవారు పార్క్ అంటారు. ఇక్కడ ఆ అమ్మవారి దగ్గర ఓంశై సత్సంగం పీఠం తరపున సత్సంగ సభ్యులందరూ ఈ పాతూరు ఆడపడుచులు అందరూ కలిసి ఈ సత్సంగంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని చెప్పి మరీ కోరుకుంటూ సత్సంగం చేసుకుంటున్నారు. పెంటపాడు మండలం మేనవలూరు గ్రామానికి స్వచ్ఛాంధ్ర మిషన్ ద్వారా వచ్చిన ఎలక్ట్రిక్ ఆటోను మంగళవారం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ప్రభుత్వవి బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభోత్సవం చేశారు. కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు బొలిశెట్టి రాజేష్, తోటరాజా, పుల్లాబాబి, కొవ్వూరు లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్రలో భాగంగా మేనవలూరు గ్రామానికి ఈ ఆటోని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పల్లెటూరులన్నీ కూడా గత 5 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురై డోర్ టు కలెక్షన్ లేక మరి అన్ని శానిటేషన్ చాలా ఇబ్బందికరంగా తయారైంది. మరి దాన్ని అధిగమించి ఈరోజు మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి మరి ఆటోలు అన్ని చోట్ల చాలా పంచాయతీలు ఇవ్వడం జరిగింది. ఆర్థికంగా పరిపుష్టి వచ్చినప్పుడు అన్నింటికి ఎలక్ట్రిక్ ఆటోలు ఇచ్చే విధంగా దీని మెయింటెనెన్స్ ఫ్రీ. ఎందుకంటే డీజిల్ కొట్టించట్లేదు, కరెంట్ ఛార్జింగ్ పెట్టినట్టు చాలు. మరి ఈ విధంగా ఈ ప్రభుత్వం అందరికి కూడా ఇలాంటి ఆటోలు ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. మరి రాబోయే రోజుల్లో మనకు డబ్బు సమకూర్చిన తర్వాత స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి అందరికీ కూడా ఆటోలు వచ్చి బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు మేనవలూరు గ్రామస్తులు అందరూ కూడా మా ఊరికి ఏం కావాలంటే సొంత పని ఏది అడగలేదు. మా ఊరికి చెత్త ఎత్తి ఆటోలు కావాలి, మా ఊరు రోడ్డు కావాలి, మా ఊరు మంజీలు కావాలి. ఇదే మరి అదన్నీ ఊరి కోసం అడుగుతున్నారు కాబట్టి అన్ని న్యాయమైన కోరికలు అన్నీ కూడా మనం తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వాలు అన్ని పనులు అవ్వాలని భగవంతుడి ఆశీర్వాదం కావాలని మనస్ఫూర్తి కోరుతున్నాం. మేనవల్లూరు గ్రామ పంచాయతీకి చెత్త వేసుకునే ఆటో లేకపోవడంతో మా ఎమ్మెల్యే గారి దగ్గరికి రావడం, ఎమ్మెల్యే గారు వెంటనే పై అధికారులకు చెప్పి మేనవల్లూరు గ్రామ పంచాయతీకి చెత్త ట్రాక్టర్ను అందజేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వారికి అందజేయడం జరిగింది. అలాగే ఏ కార్యక్రమమైనా ఎమ్మెల్యే గారు దగ్గరుండి చూసుకోవడం, నియోజకవర్గంలో ఏ సమస్య అయినా వెంటనే తీరుస్తున్నారు. అలాగే ఇప్పుడు మేనవల్లూరు గ్రామ ప్రజలు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. మేనవల్లూరు గ్రామానికి ఏ విషయంలో అయినా ఏ సమస్య అయినా వచ్చి ఎమ్మెల్యే గారితో మాట్లాడితే ఆయన సొంత సమస్యలాగా ఆయన ఇంట్లో సమస్యలా మాకు జరిగేదానికి స్పందించి చేసి పెడుతున్నారు. దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పోళ్ల శివారు సదాశివపురం గ్రామంలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఉగాది ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సోమవారం రాత్రి అమ్మవారి ఆలయం నుంచి పోళ్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పట్టు వస్త్రాలు, సారెను ఊరేగింపుగా తీసుకెళ్లి సమర్పించారు. అదేవిధంగా స్వామివారి ఆలయం నుంచి అమ్మవారి ఆలయానికి చీర, సారె తీసుకొచ్చారు. ఆలయ చైర్మన్ చిలుకలూరి సుధాకర్, ఎడ్లపల్లి యేసుబాబు, పి రాంబాబు, బండారు రాంబాబు, ఎడ్లపల్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. పెంటపాడు పుంతలో ముసలమ్మ అమ్మవారి ఉగాది మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం ఉగాది పర్వదినాన కీర్తిశేషులు బండారు భీష్ముడి ఇంటి నుండి కుంభము, అమ్మవారి ఊరేగింపు, మేళ తాళాలతో గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రికి ముసలమ్మ గుడి వద్దకు అమ్మవారు చేరింది. కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. పుంతలో ముసలమ్మ గుడి వద్ద కుంభారాధన నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు బండారు సత్యనారాయణ మాట్లాడుతూ 130 సంవత్సరాల క్రితం తన ముత్తాత భీష్ముడు ఈ పుంతలో ముసలమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని వివరించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన్ని కుంభారాధన చేయడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కరి సుబ్బిరెడ్డి, కొవ్వూరి శ్రీరామరెడ్డి, శనగన శ్రీనివాస్, బండారు సత్యవరప్రసాద్, తేతలి సుబ్బారెడ్డి, బేతిరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, శనగన చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని నమ్మి సేవా కార్యక్రమాలు చేస్తున్న గుండుగొలనుకు చెందిన మావురెడ్డి మధుసూదనరాజు ఫౌండేషన్ సేవలు అమోఘం అని భీమడోలు ఎంపీడీఓ పద్మావతి అన్నారు. మంగళవారం భీమడోలు మండలం గుండుగొలనులోని
ఫౌండేషన్ భవనంలో నిర్మించిన నెలవారీ బియ్యం వితరణ కార్యక్రమంలో ఎంపీడీఓ పాల్గొన్నారు. గుండుగలను పరిసర గ్రామాలకు చెందిన 120 మంది పేదలకు బియ్యం, పండ్లను ఫౌండేషన్ సెక్రటరీ మావులేటి వెంకట్రాజు ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి ఎంపీడీఓ పద్మావతి దేవి అందజేశారు. ప్రతి నెల బియ్యం అందుకునే లబ్ధిదారులలో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఖర్చుల నిమిత్తం 5,000 రూపాయలు అందజేసి ఎంపీడీఓ చేతుల మీదుగా అందజేశారు. ఇటీవల మృతి చెందిన 3 కుటుంబాల వారికి 5,000 రూపాయల చొప్పున పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సెక్రటరీ మావులేటి వెంకట్రాజు, గరికపాటి కృష్ణమూర్తి, కొండా గంగరాజు, దాట్ల సీతారామరాజు, కాపల్లి కృష్ణంరాజు, నడింపల్లి వాసిరాజు, మాజీ ఎంపీపీ కొండబాబు తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి మంచి సేవా కార్యక్రమం అనేది మన గుండుగల గ్రామంలో జరుగుతున్నందుకు మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇది ఆషామాషి వ్యవహారం మాత్రం కాదు. ప్రతి నెల కూడా పెన్షన్గా పెన్షన్ ఎలా ఇస్తున్నారు, అదేవిధంగా 2 తారీఖు వచ్చేటికి మీ అందరికీ కూడా 10 కేజీలు బియ్యం రేషన్ ఇవ్వడం అనేది అంత ఈజీగా చేసే కార్యక్రమం అయితే కాదది. అది ఇంకా అభివృద్ధిలోకి వచ్చి మీలాంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఎంతో సహృదయంగా సాయం చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి మంచి జరగాలని చెప్పి మనం ఎల్లప్పుడూ కోరుకోవాలి. మనశ్శాంతిని భగవంతుడు ప్రసాదించాలని చెప్పి అతనికి కుటుంబానికి ఆర్థిక పరంగా మేము ఈ ఫౌండేషన్ తరఫున శ్రీ మేడం గారి ద్వారా ఒక 5,000 రూపాయలు ఇక్కడి నుంచి కొత్త కార్యక్రమాన్ని ఆమె చేతుల మీదుగా ప్రారంభిస్తున్నందుకు వారికి మేము ముందుగా ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క కుటుంబానికి 5,000 రూపాయలు ఇలాగే ఈ నెలలో ముగ్గురు వ్యక్తులు కాలం చేయడం వలన వారి ముగ్గురికి కూడా ఆర్థిక సహాయం ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్న ఈ నూతన కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి మేడం గారికి మేము మా యొక్క ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏప్రిల్ 17న జరగబోవు ప్రముఖ విప్లవమూర్తి కేజీ సత్యమూర్తి వర్ధంతి సభను జయప్రదం చేయాలని కోరుతూ సామాజిక న్యాయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పేరూరి మురళి కోరారు. మంగళవారం ఆయన తాడేపల్లిగూడెంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో కార్మిక నాయకులు మామిడి దానవర ప్రసాద్ను ఇతర కార్మికులను కలిసి ఆహ్వాన పత్రికలను అందజేశారు. కేజీ సత్యమూర్తి చేసిన విప్లవోద్యమాన్ని, దళిత ఉద్యమాన్ని, బహుజన రాజకీయ ఉద్యమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కేఎన్పిఎస్ జిల్లా అధ్యక్షులు మెరిపో జాన్ రాజు, ఆదరణ సేవా సంఘం నాయకురాలు మల్లిపూడి షర్మిలాలు పాల్గొన్నారు. స్థానిక పాతూరులో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం పురస్కరించుకుని ఆలయ అర్చకుల బ్రహ్మత్యంలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి పాలతో అభిషేకం చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కోరిన కోర్కెలు తీర్చే స్వామి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటూ భక్తులు కొనియాడారు. స్థానిక హౌసింగ్ బోర్డులోని శ్రీ దక్షిణముఖ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కాగుపాడు పిహెచ్సి పరిధిలో జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాలను తాడేపల్లిగూడెం సభ్యులు వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.